తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందన్నట్టు ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థ ఒకటి తలిస్తే దాన్ని దారి మళ్లించగలిగినటువంటి మేధావిత్వం పెరిగినటువంటి వేళ హైకోర్టు సీరియస్ అయింది. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ నేత కె బాలకృష్ణారెడ్డి భవనం కూల్చివేత విషయంలో నగర మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ తీరు మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవన విషయంలో కఠిన చర్యలేవి తీసుకోవద్దంటూ ఇచ్చినవి మౌఖిక ఆదేశాలే తప్ప రాతపూర్వక ఆదేశాలు కాదని, అందువల్లే భవనం కూల్చేశామని కమిషనర్ చేసిన వాదంతో హైకోర్టే షాక్ అయింది. ఈ కేసు తమకు గుణపాఠమని హైకోర్టు చెప్పింది. ఇక మీద ఇలాంటి పొరపాటు చేయబోమని, మౌఖిక ఆదేశాలు ఇవ్వబోమని, ఏ ఆదేశాలైనా రాతపూర్వకంగానే ఇస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే భవనం కూల్చివేసినందున రిట్ పిటిషన్లో తేల్చడానికి ఏమీ లేదని ఆ మేరకు పిటిషన్ని పరిష్కరించేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయిన సుజాత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 24 గంటల్లో భవనాలను తొలగించకపోతే తామే కూల్చేస్తామంటూ నెల్లూరు మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ని సవాల్ చేస్తూ బాలకృష్ణారెడ్డి సంబంధికులు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యం మీద జస్టిస్ సుజాత విచారణ జరిపారు. గత నెల 22న ఈ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడు తదుపరి విచారణ వరకు భవనం కూల్చివేత విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మున్సిపల్ కమిషనర్ని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణ గత నెల 24కి వాయిదా వేశారు. అయితే 24న వ్యాజ్యం విచారణకు రాలేదు. దీంతో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు గత నెల 27న ఆ భవనాన్ని కూల్చేశారు. 29ని ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వస్తే భవనం కూల్చివేత ఫోటోలను పిటిషనర్ల తరపు న్యాయవాది సురేందర్ రెడ్డి కోర్టుకు సమర్పించారు. అధికారులు చట్టవిరుద్ధంగా వివరించారని తెలిపారు. దీంతో మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చి సూర్యతేజ కోర్టు ముందు హాజరయ్యారు. ఆయన తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ తదుపరి విచారణ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటే 22న కోర్టు మౌఖికంగానే ఆదేశించి విచారణ 24కి వాయిదా వేసింది. 23, 24 తేదీలు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని 27ను కూల్చేసామని చెప్పారు. పిటిషనర్ల తరపున సురేందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 24న పిటిషన్ విచారణకు రానందున నిర్మాణాలు తొలగించేందుకు 3 నెలల సమయం కోరామని, ఆ మేర అఫిడవిట్ వేస్తామని కూడా చెప్పామని వివరించారు. దీనికి ఏజీ స్పందిస్తూ 24 వరకు మాత్రమే కఠిన చర్యలు తీసుకోవద్దని మౌఖికంగా చెప్పారు తప్ప రాతపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. ఈ వాదన మీద న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేసే మీద ఏ ఉత్తర్వులు రాతపూర్వకంగానే ఇస్తాం, ఏ ఉత్తర్వులు అయినా అని చెప్పారన్నమాట.